బాలాజీ మెడికల్ స్టోర్ లో 2350 రూపాయల బిల్లు, ఇంకొక బిల్లు ఇది 730 రూపాయల బిల్లు. అంటే ఈ ప్రభుత్వము చిన్న పాపకు వైద్యం ఇప్పియలేని ప్రభుత్వమా? పిల్లల్ని కూడా బయట మందులు కొనుక్కొచ్చుకోమంటారా? నిమ్స్ ఆసుపత్రి అంటే ప్రభుత్వ ఆసుపత్రి, పేదలకు వైద్యం దొరుకుతుంది అనుకుంటారు. కానీ అలా ఈ 3 బిల్లులు కనీసం ఇంత సంఘటన జరిగి విషయం అంతా బయటకు వస్తే జిల్లా కలెక్టర్కో శిశు సంక్షేమ శాఖకో దాని మంత్రి గారికో ఈ ముఖ్యమంత్రికో జిల్లా మంత్రులకో కనీస బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఆ పేషెంట్ బయట బిల్లులు పెట్టి తెచ్చుకున్న పరిస్థితి, బయట డబ్బులు పెట్టి మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం వైద్యం కూడా ఇయ్య చేతనైతే లేదు. మేము వస్తే మాత్రం 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఇంటికి, కానీ ఇక పేషెంట్ కు మందులు కొనిచ్చి ఇంత వైద్యం ఇప్పించే తెలివి లేదు. కానీ ప్రతిపక్షం వాళ్ళు వస్తే మేము మాకంటే ముందు పావు గంట ముందు మంత్రి గారు వచ్చిపోయిండ్రు, మేము రాగానే 100 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఈ పోలీసు వాళ్ళు వచ్చుడు కాదు, చేతనైతే ఆ పాపకు మంచి వైద్యం ఇవ్వండి. ఈ మందులు కొనుక్కొచ్చుకోమని ఏంది బయట? ఆ తల్లి ఏడుస్తుంది, మేము పేదోళ్ళం సార్, పైసలు లేవు సార్. ఎవరో కొంతమంది దాతలు మాకు ఫోన్లో వేస్తామని పైసలు, ఫోన్ పేలో పైసలు వేస్తుంటే దాతలు ఆ పైసలతో మేము ఈ మందులు కొనుక్కొచ్చుకున్నామన్నారు. దాతలు అంటే ఆ విషయం తెలిసి గుండె ద్రవించి బాధపడి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ కులమోళ్ళు ఫోన్ పే చేస్తే గా పైసలతో మందులు కొనుక్కొచ్చుకునే పరిస్థితి. అంటే మందులు ఇప్పియడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కాదా? ఈ రాష్ట్రంలో మరి స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఏం చేస్తున్నట్టు, వైద్య ఆరోగ్య మంత్రి ఏం చేస్తున్నట్టు, ఆ జిల్లా 3 మంత్రులు ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? ఒక పసి పాప మీద ఇంత దారుణమైన సంఘటన జరిగితే ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇంకా బాధ కలిగేది ఏంటంటే వాళ్ళ కులానికి చెందిన పెద్ద మనిషి పాపం ఆయన పట్టించుకొని, ఆయన పేరు రాంబాబు, ముతిగొండ రాంబాబు, ఆయన జిల్లాకు సంబంధించి రజక వృత్తిదారుల సంఘానికి అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయ్యో మా కులంలో ఒక బిడ్డకి క్లైమ్ అని చెప్పి ఆ పాపను విషయాన్ని బయటకు తెచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఆ పాపను నిమ్స్ ఆసుపత్రికి తెస్తే అక్కడ ఖమ్మం పోలీస్ అధికారి ఫోన్ చేసి ఏందా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, అన్ని విషయాలు బయటకు తెస్తున్నావు, నీ మీద కేసు పెట్టా, నీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, నువ్వు 6 నెలలు జైలుకు పోతావు అని బెదిరిస్తాడా? రక్షించాల్సిన పోలీసులు ఈ రకంగా బెదిరిస్తారా? ఆ పాపకు ఆ పాప తల్లిదండ్రులకు మీరు కాపాడాల్సింది పోయి విషయాన్ని బయటకు తెచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడికి ఇవాళ బెదిరింపులకు గురి చేస్తా ఉన్నాడు. పాపం ఆయన ఒక్క డ్రెస్ మీద ఇక్కడికి వచ్చి ఆ పాపకు ఆ కుటుంబానికి అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే పోలీసులు పాపం అతనికి ఫోన్ చేసి ఆయనను రాంబాబును బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అమానుషం. డీజీపీ గారు ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి. బెదిరించుడు కాదు, రక్షణ ఇవ్వాలి. ఆ తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. కానీ విషయాన్ని బయటకు తెచ్చిన వాళ్ళను నీ మీద కేసు పెట్టాం, నిన్ను లోపలేస్తామంటే ఇదేమి యాక్టు, ఇదేం పోలీసులు, ఇదేం చట్టం? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పాపకు వెంటనే ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి. ఎందుకంటే ఇంక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకోవాలి. ఇంకా 6 నెలల దాకా ఆ పాప ఆసుపత్రిలో ఉంటే ఆ కుటుంబం రెక్కాడితే డొక్కాడనోళ్ళు. ఆ మందులు ₹1 కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి ఆ పాప పూర్తిగా మంచిగా అయ్యే వరకు వైద్యం అందించాలని, ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆ తప్పు చేసిన వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని, విధుల నిర్వహణలో ఈ నిర్లక్ష్యం చేసిన వారు ఈ మందులు బయట కొనుక్కొచ్చుకునే విధంగా దీనికి ఎవరైతే బాధ్యత వహించిందో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ రజక సంఘం జిల్లా అధ్యక్షుని బెదిరించిన పోలీస్ అధికారుల మీద కూడా విచారణ జరిపి ఇంకొకసారి ఇటువంటివి చేయకుండా, ఇలాంటి బెదిరింపులకు పాల్పడకుండా ఆ పోలీస్ అధికారి మీద కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ పాప పూర్తిగా నయమయ్యేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి రక్షణగా ఉంటది. మేము మా ఫోన్ నంబర్లు కూడా రాసిచ్చాం. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేయమని చెప్పాం. తప్పకుండా ఆ కుటుంబానికి కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ధైర్యాన్ని ఇస్తాం. ఆ అమ్మాయి పూర్తిగా నయమయ్యేదాకా కూడా ఆ కుటుంబాంతో పాటు మేము ఉంటామని తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మంచి వైద్యం ఇవ్వండి. అమ్మాయికి సర్జరీ చేయాలి, 2 వైపులా
చేతులు ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఇంకా సర్జరీ కూడా ఆలస్యం చేస్తా ఉన్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా ఆ విరిగిపోయిన బొక్కలకు సర్జరీస్ కూడా వెనువెంటనే చేయాలని, అమ్మాయికి ఏ రకమైన వైద్యం అవసరం ఉన్నా అత్యున్నత స్థాయి వైద్యాన్ని అందించి ఆ అమ్మాయిని అన్ని రకాలుగా బాగయ్యే విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.